నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదన్న గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి। సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసినట్టు స్పష్టం। విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తీసుకోవాలన్న పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్। నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిక। కేరళను తాకిన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పెరగనున్న ఉష్ణోగ్రతలు। తీసుకున్న అప్పు చెల్లించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య, ఆలస్యంగా బయటకు వచ్చిన సెల్ఫీ వీడియో। అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని తిరుపతి జిల్లా గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు। తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని టిట్కో అపార్ట్మెంట్ నివాసాల వద్ద పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని 25 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు। ఈ సందర్భంగా గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తుంటే సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని సూచించారు। శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, టిట్కో గృహాల వద్ద తనిఖీల్లో 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వాటి ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తున్నామని తెలిపారు। ఆయన వెంట పట్టణ సీఐలు పాపారావు, రవికిరణ్, ఎస్ఐలు మనోజ్ కుమార్, సుధీర్ కుమార్, శ్రీహరిబాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు। ఇక్కడ చెక్ చేయడం జరిగింది। దానిలో భాగంగా మొత్తం ఒక 25 వెహికల్స్ రికార్డు లేనివి వాటిని వెరిఫై చేయడం జరుగుతుంది। అలాగే ఇక్కడ ఎవరైనా ఇల్లీగల్ కార్యక్రమాలు గంజాయిలు కానీ లిక్కర్ కానీ దొరుకుతుందని చూసాము, అలాంటిది ఏమీ లేదు। కాబట్టి ఇక్కడ ఈ టిట్కో హౌసెస్లో రకరకాల వాళ్ళు ఉంటా ఉంటారు కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసు వారికి తెలియపరిచిన అందరూ కూడా పబ్లిక్ని అవేర్నెస్ చేయడం జరిగింది। మొత్తం కాలనీ వాళ్ళందరూ పిలిచి అవేర్నెస్ చేయడం జరిగింది। ఇలాగనే ఇలాంటి కాటన్ చర్చలు పరంపర కొనసాగుతూనే ఉంటాయి। మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ముదునూరి ప్రసాద్ రాజులో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు। శ్రీవారిని దర్శించుకున్న ప్రసాద్ రాజు ఉషశ్రీ చరణ్లకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు। స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కానున్నారని అన్నారు। వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయంటే వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతున్నారనే విషయానికి శుభసూచకమని పేర్కొన్నారు। జూన్ 4వ తారీఖు ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉంది కాబట్టి మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా ఎలాగైతే మేము ఈ 5 సంవత్సరాలు ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు వెల్ఫేర్ స్కీమ్స్తో అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ని నడిపించినారు, అదేవిధంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలని బాగా దేవుని దగ్గర కూడా మొక్కు వచ్చుకుంటూ, అదేవిధంగా అనంతపూర్ జిల్లా ఉమ్మడి జిల్లా సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం ఇచ్చినారు కాబట్టి ఒకసారి దేవుని దగ్గర మొక్కుని అందరికీ కూడా మంచిది కావాలి అండ్ వై నాట్ 175 అనే 175 కల్లా ఖచ్చితంగా దేవుడు మనకి సహకారం చేయాలి అని ఈరోజు దేవుని దగ్గర మొక్కుని రావడం జరిగింది। సో అందరికీ కూడా మంచిది కావాలి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచిది కావాలని మొక్కుని రావడం జరిగింది। పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు ఘటనకు సంబంధించి పలువురిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద పోలీసులు కేసులు నమోదు చేసినట్టు డీఎస్పీ మూర్తి తెలిపారు। ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు, రెవెన్యూ ఉద్యోగులకు ఆటంకం కలిగించేలా రాళ్లు రువ్విన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్టు తెలియజేశారు। ఎవరైనా అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు। రావిపాడు గ్రామంలో పలివేల నాగేశ్వరరావు అని చెప్పేసి సుబేదార్ మేజర్, ఈయనకి ఆర్మీ పర్సనల్స్ కోటాలో అతనికి నివాస స్థలం ఒక 3 సెంట్లు మంజూరు చేస్తున్నారు। తనకి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకోవడం కోసం అని చెప్పేసి పునాదుల లెవెల్ వరకు ఇల్లు కట్టుకోవడం జరిగింది। ఈ ఎన్నికల సందర్భంగా కొద్ది రోజులు వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ ఆపేసి ఉన్నారు, ఎందుకంటే ఆఫీసర్లు అందరూ ఎన్నికల్లో బిజీగా ఉంటారని ఒకటి, వాళ్ళ తాలూకా వ్యక్తిగత పరిస్థితుల వలన ఆపేసి ఉన్నారు। ఈ మధ్యకాలంలో మళ్ళీ 27వ తేదీని మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పేసి ప్రయత్నించేసరికి స్థానిక తహసీల్దార్ గారు
వాళ్ళకి కేటాయించిన స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవట్లేదు, వేరే స్థలంలో ఇల్లు కడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని నిర్మాణం ఆపమని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మాకు ఇదే స్థలం ఇచ్చారు అని చెప్పి అక్కడ నిర్మాణం చేస్తామని చెప్పేసి వాళ్ళు 28వ తేదీ ఉదయం ఆయన భార్య విజయలక్ష్మి అక్కడ ఇంటి నిర్మాణం కోసం పూనుకోగా అక్కడ స్థానికులైన నివాసులు దళితులు సుబేదార్ మేజర్ కేటాయించిన స్థలాన్ని గతంలో వాళ్ళకి సామాజిక భవనం కట్టుకోవడం కోసం లేదా అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడం కోసం కేటాయించారని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చి వాళ్ళతో ఘర్షణ పడ్డారు ఆ రోజు ఉదయం. ఆ ఘర్షణలో వాళ్ళంతా వచ్చి ఈ విజయలక్ష్మిని అక్కడ నిర్మాణం ఆపమని చెప్పేసి అంటే వాళ్ళు ఆమె ఆపడం మానేయటం వల్ల వాళ్ళు ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణలో సంబంధించి విజయలక్ష్మి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. స్థానికులు వాళ్ళు కూడా ఈమె మీద ఒక కేసు నమోదు చేయడం. ఇదిలా ఉండగా ఈ స్థానిక దళితులు అక్కడ ఒక అంబేద్కర్ విగ్రహం తీసుకుని వచ్చి సుబేదార్ మేజర్కి కేటాయించిన స్థలం అని చెప్పబడుతున్న ఆ ప్రదేశంలో వీళ్ళు అక్కడ పెట్టేయడం జరిగింది. దాని మీద ఉన్నతాధికారుల సూచనల మేరకు వెళ్ళి అక్కడ నాయకులని వాళ్ళతో కూర్చుని సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం చేసుకుందామని చెప్పి మనం ప్రయత్నం చేశాము. వాళ్ళు అంగీకరించలేదు. అందువలన రెవెన్యూ అధికారులు తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు వీళ్ళంతా కూడా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కొద్దిగా ఘర్షణ వాతావరణం తలెత్తినప్పుడు స్థానిక పోలీసులు అక్కడ బందోబస్తుకు వచ్చిన వాళ్ళు దాన్ని అదుపు చేసే క్రమంలో భాగంగా ఆ కాలనీ వాసులు పోలీసుల మీద రాళ్లదాడి చేయడం జరిగింది. దాంట్లో పోలీసులకి ఒక 4గురికి గాయాలు కావడం జరిగింది. పోలీసులపై ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ప్రస్తుతానికి అక్కడ శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని కడప జిల్లా పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వేంపల్లె మండల రౌడీ షీటర్లకు డీఎస్పీ వినోద్ కుమార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. బాణసంచా పేల్చేందుకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని, కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు రేపటిలోగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వాలన్నారు. శాంతియుత వాతావరణంలో విజయోత్సవ సంబరాలు చేసుకోవాలని హెచ్చరించారు. విజిట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్ కౌన్సిల్ చేయడం, రాజకీయ ఎవరైతే ముఖ్య నాయకులతో మాట్లాడడం, కౌంటింగ్ తర్వాత కానీ కౌంటింగ్ రోజు కానీ ఇలాంటి గొడవలు జరుపుకోవద్దని వారికి నోటీస్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి దాదాపుగా కంటిన్యూగా గత 10-15 రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీస్ తరఫున విజ్ఞప్తి చేయడం ఏమంటే కౌంటింగ్కి వెళ్లాల్సినటువంటి ఏజెంట్స్ కావచ్చు, కడప జిల్లాలో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్లే వాళ్ళు, అక్కడ కౌంటింగ్ ఏజెంట్గా పాల్గొనాల్సిన వాళ్ళు ముందుగా వాళ్ళ లిస్టు మాకు అందజేస్తే ఇక్కడ నుంచి కడప ఎస్డిపిఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎక్కడ ఉంటారు, ఎన్ని గంటలకు వెళ్తారు, 3వ తారీఖు వెళ్తారా, 4వ తారీఖు వెళ్తారా అనే విషయం కూడా మాకు తెలియజేస్తుందిగా పార్టీ నాయకులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి అకామిడేషను, ఫంక్షన్ హాల్స్ అన్ని కూడా పోలీస్ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. సో కౌంటింగ్ 4 గంటల్లో భద్రతా వ్యవస్థ నడుస్తుంటుంది కాబట్టి వాటిని వెళ్ళాలంటే కూడా అన్ని చోట్ల చెకింగ్ జరుగుతుంది. కాబట్టి మీరు మీ వెహికల్ నంబరు, మీ ఏజెంట్, తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వారి వెహికల్స్, వారి వెనకలు ఎవరెవరు వెళ్తున్నారు అనేటువంటి లిస్టు మాత్రం ఖచ్చితంగా మాకు రేపు అంటే 31వ తారీఖు 3వ తారీఖు లోపల విజ్ఞప్తి చేస్తున్నాం. బాణసంచాలు, ప్రొసెషన్స్, ఊరేగింపులు అన్ని కూడా విత్ పర్మిషన్ ఆఫ్ ది పోలీస్ మాత్రమే జరగాలి. ఎందుకంటే 144 అమల్లో ఉంటుంది కాన్స్టిట్యూన్సీ వైజ్ మొత్తం. కాబట్టి ఏదన్నా జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ కావాలంటుంది. ముఖ్యంగా ఆ రోజు ఎలాంటివి కూడా 3, 4, 5, 6 వరకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదనేసి వాటిని ఎన్షూర్ చేయమనేసి మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఇండిపెండెంట్గా ఎవరు ఏ కార్యక్రమాలు చేయదండి. ఏదైనా ఉంటే కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ రిలీజియస్ కానీ ట్రెడిషనల్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, హనుమాన్ జయంతి ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి వాటికి మాత్రం ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేసి వాటి కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుంటుంది. అందరికీ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే కౌంటింగ్ అయిన తర్వాత ఎలాంటి గొడవలు పాల్పంచుకోకుండా, ఎవరు కూడా దాడులకు పాల్పడుకోకుండా శాంతియుతంగా పోలీస్ సూచనలు పాటిస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రోజు ఒంగోలులో అత్యధికంగా 43 డిగ్రీలు, విశాఖలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు.
దక్షిణ కోస్తా రాయలసీమలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళ, సౌత్ తమిళనాడును తాకాయని, జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్కు వచ్చే అవకాశం ఉందని సునంద తెలిపారు. అంతవరకు ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రుతుపవనాలు ఏపీని తాకిన తర్వాత విస్తారంగా వర్షాలు పడతాయని సునంద తెలియజేశారు. జనసేన పార్టీ కీలక నేత నాగబాబు కూటమి కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. వైసీపీ మునిగిపోయే నావా అని, ఈ విషయంలో ఆ పార్టీ నేతలు కొంత ఉద్వేగానికి లోనే దాడులు నిర్వహిస్తారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుందని, కాబట్టి అటువంటి వాటికి ప్రతిస్పందించొద్దని జనసేన పార్టీ కీలక నేత నాగబాబు కార్యకర్తలకు సూచించారు. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందన్నారు. కూటమి నేతలు, జన సైనికులు సంయమనం పాటించాలని సూచించారు. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించవద్దన్నారు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దామని, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందని నాగబాబు స్పష్టం చేశారు. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించొద్దు అని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.